మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. స్థానిక ఎన్డీఏ నేతల ఆహ్వానం మేరకు వీరు మహారాష్ట్రలో పర్యటించబోతున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న ప్రాంతాల్లోనే వీరు పర్యటించబోతున్నారు. చంద్రబాబు ఈ రోజు 2 సభల్లో, రేపు 2 సభల్లో పాల్గొనబోతున్నారు. ఈరోజు ఠానే, భివండి సభల్లో పాల్గొనబోతున్నారు. రేపు సియోన్, కోలి, వర్లీలలో చంద్రబాబు సభల్లో పాల్గొనబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఒక సదస్సులో, ఒక పత్రిక సంబంధించిన సదస్సులో పాల్గొని మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఢిల్లీ నుంచి బయలుదేరి బొంబాయి వెళ్తారు. సాయంత్రం 4 తర్వాత ఆయన స్థానిక నాయకులతో కోఆర్డినేట్ చేసుకుని సభల్లో పాల్గొనబోతున్నారు. తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువగా ఉన్న ఠానే, భివండిల్లో చంద్రబాబు బహిరంగ సభలు అయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాత్రికి ముంబైలోనే బస చేయబోతున్నారు. తర్వాత రేపు సియోన్, కోలి, వర్లీలలో చంద్రబాబు ప్రచారం చేయబోతున్నారు. ఈ విధంగా చంద్రబాబు 4 సభల్లో ఆయన ఈరోజు రేపు పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆయన 4 గంటల తర్వాత ఆయన ముంబై చేరుకోబోతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు రేపు రెండు రోజుల పాటు పర్యటించబోతున్నారు. మొత్తం 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోల్లో కూడా పాల్గొనబోతున్నారు. ఏదైతే ఈ రోజు షోలాపూర్లో రోడ్ షో ఉంది రాత్రికి పవన్ కళ్యాణ్ది, అదేవిధంగా నాందేడ్ జిల్లా డెగ్లూర్, బోకర్, లాతూర్లో సభలు కూడా ఏర్పాటు చేశారు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బల్లాపూర్, కస్సాపేట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, పూణే కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ షోలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ విధంగా ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక నేతలిద్దరు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరఫున విస్తృతంగా మహారాష్ట్రలో పర్యటించబోతున్నారు. స్థానిక ఎన్డీఏ నేతల ఆహ్వానం మేరకే వీరు వెళ్తున్నారని సమాచారం వస్తుంది. అయితే తెలుగు ప్రజలు ప్రభావితం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీరు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. అవసరమైతే చంద్రబాబు ఒకవేళ కనుక ఎన్డీఏ ఆహ్వానం మరోసారి రమ్మంటే కనుక వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలైతే చెబుతున్నాయి. మొత్తానికి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరఫున అగ్రనేతలు వెళ్తున్నారు. స్థానిక నేతలు కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు ఏదైతే రూట్ మ్యాప్ మొత్తం కూడా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు అయితే చూసుకుంటున్నారు. స్థానిక మహారాష్ట్ర నేతల గైడెన్స్ లోనే వీరి పర్యటన సాగబోతుంది. రవిచంద్, అంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలుగు కీలక నేతల ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది? ఎటువంటి ప్రభావాన్ని వారు చూపించే అవకాశం కనిపిస్తోంది? అక్కడ ఎటువంటి స్థానికంగా నాయకులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? తెలుగు ప్రజల సంఖ్య ఏ రకంగా ఉంది ఆ ప్రాంతాల్లో? అంటే బలరాం, ఇక్కడ స్థానికంగా చూసుకుంటే మహారాష్ట్రలో కూడా తెలుగువారి ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ముంబై, ముఖ్యంగా కీలకమైన హెడ్ క్వార్టర్స్ ముంబైలో అయితే పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్దేశించే శక్తి సామర్థ్యాలు తెలుగువారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. తెలుగువారు కూడా అక్కడ చట్టసభల్లో ఉన్న పరిస్థితిని అయితే మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యం నాగపూర్ కావచ్చు, పూణే కావచ్చు, మరట్వాడ ప్రాంతంలో కావచ్చు, ఎందుకంటే తెలంగాణ బోర్డర్లో కూడా మహారాష్ట్ర ప్రాంతం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా కొంత ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు తెలుగు నేతలకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొంతమంది తెలుగువారు కూడా అక్కడ చట్టసభల్లో సభ్యులుగా ఉన్నారు. కొంతమంది మంత్రులుగా కూడా పనిచేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న క్రేజీ ఒకటి ఉంది, ఆ క్రేజీ కూడా కొంత పనికి వస్తుంది. చంద్రబాబు ప్రచారంతో కొంత తెలుగు వారిని ప్రభావితం శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన వలన కొంత ఉపయోగం ఉంటుందని ఎన్డీఏ భావిస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ గా ఆయన ఏదైతే సినీ హీరోగా వెలుగొందుతున్నారు, చాలా అభిమానులు ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైన అభిమానులు, ఆయన తనదైన శైలిలో ముందుకు పోతున్నారు సినిమాల్లో. ఆ విధంగా ఆయన దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క తెలుగువారే కాకుండా పవన్ కళ్యాణ్ వేరే ఏదైతే మరట్వాడ వాళ్ళ మనసును కూడా దోసుకునే శక్తి సామర్థ్యాలు పవన్ కళ్యాణ్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ విధంగా ఏదైతే అక్కడ మొత్తం కూడా మహారాష్ట్రలో మొత్తం తెలుగువారే కాకుండా వేరే ప్రాంతాల వారిని కూడా ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఉన్నాయని ఎన్డీఏ నేతలు భావిస్తున్నారు. వీరి క్రేజీని ఉపయోగించుకోవాలని కూడా వారి ఆలోచన మనకి కనిపిస్తుంది. మరోవైపు వేరే తెలంగాణ నుంచి కూడా తెలుగు నేతలు అక్కడికి వెళ్తున్నారు. బీజేపీ నేతలు కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు. తెలుగు నేతలు చాలా మంది. ఈ విధంగా తెలుగువారి హవా అయితే మహారాష్ట్రలో మొత్తం ప్రచారంలో తెలుగువారి హవా అయితే మనకి కనిపిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వెళ్లే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇంకా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్.